ఒక సినిమాకి పోతేనే ఆల్మోస్ట్ దగ్గర 3000 నుంచి 4000 రూపాయలు ఖర్చు అవుతున్నాయంటే అది రెడిక్యులస్ అనుకోవాలి. ఇంకా అట్లా ఇల్లీగల్ సైట్లో పోయి సినిమాలు చూసి మన టైం స్పెండ్ చేద్దామన్నాగా నాకు సినిమాలు అంత వర్త్ లేకున్నాయి, అంత దరిద్రంగా ఉన్నాయి అనమాట. ఒక స్టోరీ ఉండదు, ఒక లాజిక్ ఉండదు, ఒక ఫైట్లు మాత్రం బిభత్సం. 60 ఏళ్ళు దాటిన హీరోలు, 18 ఏళ్ళు 16 ఏళ్ళు ఉన్న మనమరాలు వయసులో ఉన్న హీరోయిన్లు. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఏందిరా ఇన్ని రోజులు ఎక్కడ పోయినావరా భయ్ అని చెప్పేసి అంటే, అన్ఫార్చునేట్లీ మన ఛానల్కి ఒక కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అవ్వడం వల్ల మనం ఇన్ని రోజుల వరకు వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయినమాట. సో ఇప్పుడు మన ఛానల్ మళ్ళీ రిలీజ్ అయిపోయింది కాబట్టి మనం మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో దేని గురించి ఎస్పెషల్లీ అంటే, ఇప్పుడు ఐ బొమ్మ రవి ఏంట్రా, వి బొమ్మ రవి ఏంట్రా అని చెప్పేసి అనుకోవచ్చు. మనము వీడియో స్టార్ట్ ఇంట్లో మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 3 స్టెప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఐ బొమ్మ రవి చేసిన తప్పా కాదా, నార్మల్ పీపుల్ ఏమనుకుంటున్నారు, ఏం సంగతో దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు చేసే అకృత్యాలు అంటే ఎస్పెషల్లీ టికెట్ రేట్లు ఫుల్ హైక్ చేయడం, దట్టు మల్టీప్లెక్స్ల పేర్లతోని విపరీతంగా జనాలను బాధడం, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ని. డబ్బులు ఎక్కువ ఉండి కొట్టుకున్న వాళ్ళకైతే మనం ఏం చేయలేము అనుకోండి, ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు. కానీ ఇప్పుడు పూర్ పీపుల్ మాత్రం ఎందుకు ఎఫర్ట్ చేయలేకపోతారు అంటే, మిడిల్ క్లాస్ సర్కిల్ వాళ్ళు సినిమా థియేటర్లో పోయి సినిమా చూడలేకపోతున్నారంటే కారణం ఏంటంటే, ఎస్పెషల్లీ చెప్పాలంటే మల్టీప్లెక్స్ వల్ల అకృత్యాలు అనుకోవచ్చు. ఓకే, లాస్ట్ టైం ఫైనల్ యాక్చువల్లీ మన రవి గారు, ఎస్పెషల్లీ అంటే రవి కంటే కొంచెం రెస్పెక్ట్ నాకు కూడా ఉంది, ఎందుకంటే ఆయన చేసిన తప్పు అయినా కానీ చాలామందికి ఉపయోగం అయితే కలిగింది. అది ఎందుకో దాని గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆయన దొరకడానికి రీజన్ ఏంటి దాని గురించి నేను క్లియర్గా చెప్పడానికి మీకు ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రవి అయితే మీకు తెలిసినంత వరకు తప్పు చేశారు అని చెప్పేసి ఒక సెట్ ఆఫ్ పీపుల్ అనుకుంటున్నారు. కానీ 90% ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటున్నారంటే, ఈయన చేసిన పని చాలా మంచిది అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ లీగల్గా చూస్తే అది మొత్తం తప్పు, ఇల్లీగల్గా, ఎథికల్గా, కొంచెం మన మారల్గా చూస్తే అది రైటే అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళు కానీ సినిమాలకు పోయి థియేటర్లలో సినిమాలు చూసేంత సీన్ మాత్రం ఇప్పుడైతే 100% లేనే లేదబ్బా. ఓకే, ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి మాత్రం క్లియర్ కట్గా అర్థమైపోయే ఉండొచ్చు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే మేము ఎంగేజ్లో ఉన్నప్పుడు సినిమాలకు వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఆన్ అండ్ యావరేజ్ ఒక ఫ్యామిలీకి ఖర్చు అయ్యే పైసలు ఎంత, 200 రూపాయలు. అంటే ఒక సెట్ ఆఫ్ 4 పీపుల్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ టికెట్ కాస్ట్ వచ్చేసి మ్యాక్స్ టు మ్యాక్స్ 50 రూపీస్ 70 రూపీస్ ఉండేది నేను పోయినప్పుడు. దాంతోపాటు దాంట్లో కూల్ డ్రింక్స్ వచ్చేసేది, పాప్కార్న్ కూడా వచ్చేది. కానీ ఇప్పుడు ఒక మల్టీప్లెక్స్ సినిమాకి వెళ్ళేసి మనం సినిమా చూద్దాము ఫ్యామిలీతో అనుకుంటే ఆన్ అండ్ యావరేజ్ దగ్గర 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఓన్లీ ఫర్ ఎస్పెషల్లీ టికెట్స్కి చెప్పాలంటే. ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీ ఉందనుకోండి అబ్బా, 2000 రూపాయల నుంచి 1500 నుంచి 2000 రూపాయలు ఖర్చు. దాంతోపాటు ఒక కూల్ డ్రింక్, ఒక పాప్కార్న్ తీసుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా 2000 రూపాయలు. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, ఒక్కొక్క పాప్కార్న్ చిన్న బకెట్ల కాస్ట్ వచ్చేసి దగ్గర 350 రూపాయలు. పిల్లలతో మనం సినిమాకి పోయినప్పుడు కంపల్సరీ పిల్లలు ఏమంటారు, నాకు పాప్కార్న్ కావాలా, కూల్ డ్రింక్ కావాలని చెప్పేసి అది బేసిక్ కామన్ థింగ్. అది కంపల్సరీ మనం ఎఫర్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే పిల్లలు అడిగినప్పుడు మనం కొనాల్సిందే కదా. అంత ఎఫర్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళంతా డ్రాప్ అయిపోతున్నారు. ఒక్క సినిమాకి పోతేనే ఆల్మోస్ట్ దగ్గర 3000 నుంచి 4000 రూపాయలు ఖర్చు అవుతున్నాయంటే అది రెడిక్యులస్ అనుకోవాలి. ఇంకా దాని ఇంకా ఏం చెప్పాలా. ఇంకా మన సినిమాల గురించి చెప్పాలంటే నాయన, ఇప్పుడు వచ్చే సినిమాలు మాత్రం నేనైతే దండేసి దండం పెట్టాలి. ఎస్పెషల్లీ ఆ ఫ్లైట్ లేదో, వాళ్ళు చెప్పే డైలాగ్ లేదో, ఇల్లాజికల్ డైలాగ్ లేదో, రియాలిటీకి ఎంతో దూరంగా ఉన్న సినిమాలు ఏందో నాకైతే ఇప్పటికి కూడా అర్థమైతే లేదు. మన వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏది మన యంగ్స్టర్స్కి ఏం కన్వర్ట్ చేద్దాం అనుకుంటారు, ఏం చూపిద్దాం అనుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని సినిమాలను చూసి మనము రియల్లీ అప్రిషియేట్ చేయాలి. అది కూడా ఎస్పెషల్లీ మన నియర్ బై రాష్ట్రాలు ఉన్న సినిమాలు. ఫర్ ఎగ్జాంపుల్ కన్నడ సినిమా అనుకోండి. కన్నడ సినిమాలో చాలా రియలిస్టిక్గా కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి. అది దానికి మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ సినిమా చూసినా కానీ మనకి ఏంటంటే ఒక రకమైన ఫీలింగ్ అనేది వస్తుంది. కానీ మన దగ్గర ఎస్పెషల్లీ చెప్పాలంటే చాలా సినిమాలు ఉన్నాయి అట్లా. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వచ్చే లేటెస్ట్గా వచ్చే సినిమాలు మాత్రం రియల్లీ చెప్పాలంటే రెడిక్యులస్ సినిమాలు అబ్బా. సినిమా థియేటర్లో పోయి సినిమాలు చూద్దామంటే జనాలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్టే లేదు. అంతెందుకబ్బా, ఇట్లాంటి ప్రాక్టికల్గా ఇట్లాంటి ఇల్లీగల్ సైట్లో పోయి సినిమాలు చూసి మన టైం స్పెండ్ చేద్దామన్నాగా నాకు సినిమాలు అంత వర్త్ లేకున్నాయి, అంత దరిద్రంగా ఉన్నాయి అనమాట. ఒక స్టోరీ ఉండదు, ఒక లాజిక్ ఉండదు, ఒక ఫైట్లు మాత్రం బిభత్సం. 60 ఏళ్ళు దాటిన హీరోలు, 18 ఏళ్ళు 16 ఏళ్ళు ఉన్న మనమరాలు వయసులో ఉన్న హీరోయిన్లు. అదేం కాన్సెప్టో నాకైతే ఇప్పటికీ మన తెలుగు ఇండస్ట్రీలో నాకైతే అప్పటికి అర్థం కావట్లా. ఎస్పెషల్లీ నార్త్ ఇండస్ట్రీలో కూడా ఉందనుకోండి, కానీ ఇప్పుడు మన దరిద్రం అట్లుందన్నమాట, అట్లా ఏడిచింది ఎస్పెషల్లీ. ఇంకా ఈ ప్రొడ్యూసర్ల మాట, యాక్చువల్లీ మొన్న ఒక ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూ చూసినబ్బా, చిన్న సినిమాలు తీస్తాడంట అతను. ఆయన ఒక లెవెల్ ఆఫ్ డిస్కషన్ చేసినాడు. ఏమనంటున్నాడే, మీకు తుత్తర ఆగకపోతే ఏం చేస్తాం మేము, ఇది ఇట్లా ఇంత ప్లాట్ఫామ్లలో మూవీస్ చూస్తారా మీరు, థియేటర్లో చూడలేకపోతే అట్లీస్ట్ ఆగండి, ఆన్లైన్ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు చూడండి అని చెప్పేసి. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా ఏందబ్బా, మనం బేసిక్గా 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కానీ ఎస్పెషల్లీ మన కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే వాడు ఆ మూవీని మనం వ్యూ చేయాలి ఫ్యామిలీతో అందరితో కూర్చోంటే కంపల్సరీ సటన్ అమౌంట్ ఆఫ్ డబ్బులు అడుగుతాడు. అంటే 25 రూపీస్ 30 రూపీస్ 45 రూపీస్ ఎస్పెషల్లీ ఆ మూవీ గురించి. అది కూడా
ఒక రకమైన ఇన్కమ్ జనరేషనే కదా. జనాలు అయితే పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు కదా. నువ్వు 1 year సబ్స్క్రిప్షన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెత్త సినిమాలన్నీ కొన్ని యాడ్ అవుతాయి దాంట్లో, మనం చూస్తాం. కానీ ఏదైనా మంచి సినిమా యాడ్ అయింది అనుకోండి, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ వాటర్ ఇట్ మే బి, అంటే సర్టన్ టైం అయిన తర్వాత 1 month తర్వాత మీ సినిమా థియేటర్ల నుంచి ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు కదా, ప్లాట్ఫామ్స్ మీద రిలీజ్ అయినప్పుడు కంపల్సరీ ఆ లోకల్గా ఉన్న మీన్స్ ఆ పర్టికులర్గా ఆన్లైన్లో చూసే వ్యూవర్స్ని టార్గెట్ చేసి వీళ్ళు ఏంటంటే ఆ పర్టికులర్ మూవీకి సబ్స్క్రిప్షన్ మీన్స్ ఈ పర్టికులర్ మూవీ చూడాలంటే ఇంత డబ్బులు పే చేయాలని చెప్పేసి మళ్ళీ ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఎస్పెషల్లీ వీళ్ళు హైప్ చేయాలని మూవీని అని చెప్పేసి ఎస్పెషల్లీ ఈ ఫ్యాన్ బేస్ అనేది ఉంటుందబ్బా, ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ కల్ట్ ఫ్యాన్ బేస్ వాళ్ళు ఏంటంటే వాడు ఎటువంటి చెత్త సినిమా అన్నా కానీ వాడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చూస్తాడు. ఎందుకంటే వాడికి ఉన్న హీరో మీద ఉన్న అభిమానం. ఒక విషయం చెప్పాలా మనకి ఇప్పటికి కూడా అర్థం కాలేదు యువతకి, ఎస్పెషల్లీ అంటే కల్ట్ ఫ్యామిలీ బేస్ ఉన్న జనాలకి. నాకు ఒక్క రీజన్ చెప్పండి అబ్బా, నాకు అర్థం కాదు. అంత డబ్బులు ఖర్చు పెట్టి నువ్వు సినిమా చూస్తున్నావు అంటే నీ అభిమానం కొద్దీ నువ్వు చూస్తావు, నువ్వు అది యాక్సెప్టెడే. అంతేగాని మీరు కొంచెమైనా ఇలా లాజికల్గా ఆలోచించారా? అరే నీ అమ్మ ఒక్క టికెట్ వచ్చేసి 200 రూపాయలు, 250 రూపాయలు అనుకోండి ఆన్ అండ్ యావరేజ్ ఒక మల్టీప్లెక్స్ థియేటర్లో. కానీ ఆ పర్టికులర్ డే గురించి వీడు ప్రీమియర్ షో అని చెప్పేసి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నాడు, 1500 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నాడు. దానికి మన లాజిక్ ఉండాలి కదా. మా డబ్బులు ఖర్చు పెట్టాం, అన్ని వేలు ఖర్చు పెట్టాం, అన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేజర్ పోర్షన్ ఏంటంటే హీరోనే తీసుకుంటాడు కదా. హీరో తీసుకుంటాడు 100 కోట్లు 200 కోట్లు రిమ్యూనరేషన్ తీసుకొని మరి ఇంత చెత్త కంటెంట్ని డెలివరీ చేస్తూ ఇల్లాజికల్గా ఫైట్లు, ఇల్లాజికల్గా డైలాగులు, ఇల్లాజికల్గా డ్యాన్సులు, విపరీతమైన వక్ృతమైన పాటలు, దరిద్రమైన యాక్టింగు ఎస్పెషల్లీ చెప్పాలంట. దాన్ని చూడడానికి మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని పోవాలా. ఇంకా ప్రొడ్యూసర్లు మన మీద పడి ఏడుస్తూ ఉంటాం, మేము అన్ని కోట్లు ఖర్చు పెట్టినాం, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాం, మాకు డబ్బులు రావట్లేదు ఎందుకు వస్తాయి? అప్పుడు పాతకాలంలో వచ్చే సినిమాలు ఎక్కడ పోయినాయి, ఇప్పుడు వచ్చే సినిమాలు ఎట్లున్నాయి? ఏమన్నా లాజిక్ ఉందా? ఇట్లాంటి ఐ బొమ్మలు కాకపోతే వి బొమ్మలు కాకపోతే ఇంకే బొమ్మలు వస్తాయి మరి? ఆ బొమ్మలలో కూడా చూడడానికి జనాల దగ్గర టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం గురించి కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాలు చూడాలంటే బోరింగ్ కాన్సెప్ట్లు తయారైనాయి. అంత పేషెన్స్తో 3 గంటలు 2 గంటలు 2.5 గంటలు కూర్చొని ఆ చెత్త సినిమా చూడడానికి కూడా జనాలు ఇప్పుడు ఇష్టపడట్లేదు. ఎస్పెషల్లీ ఆ దౌర్భాగ్యాన్ని మనం తట్టుకోవాలంటే కొంచెం అట్లీస్ట్ ఇప్పుడన్నా కొంచెమన్నా ప్రొడ్యూసర్ రియలైజ్ కావాలా, హీరోలన్నా రియలైజ్ కావాలా. అరే ఇంత మన డబ్బులు మనం తీసుకుంటున్నాం కదా జనాల దగ్గర నుంచి, వాళ్ళకి అట్లా రకమైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కొంచెమన్నా లాజికల్గా ఆలోచిస్తే డెఫినెట్లీ సినిమా ఇండస్ట్రీ మళ్ళీ బూమప్ అయిపోతుంది. బూమరాంగ్ అంటారు కదా, బూమరాంగ్ అయిపోతుంది అనమాట. కానీ అవితట్లేదు. థియేటర్ల కాస్ట్లు, దాని లోపల ఉన్న పాప్కార్న్ల కాస్ట్, కూల్ డ్రింకుల కాస్ట్, వాటర్ కూడా కాస్ట్, విపరీతమైన ఖర్చులు ఎవడు పెడతాడు? ఇప్పుడు ఉన్న మిడిల్ క్లాస్ మాత్రం ఎఫోర్డ్ చేయలేకపోతాం సినిమా పోవాలంటే. దాని తర్వాత వచ్చి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అయితే అప్రిషియేట్ చేయాలంటే, ఎందుకంటే అన్ఫార్చునేట్లీ రవి చేసిన తప్పు ఒకటి ఏంటంటే పోలీసు వాళ్ళకి డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం. దమ్ముంటే పట్టుకోండి అంటే మన పోలీసు వాళ్ళు చెప్పినా కదబ్బా, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది వర్క్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని మనం ఇయర్లీ మనం అన్నంలో తిన్న ఆవాలు కూడా మన కడుపులో లెక్క పెట్టేస్తారు. అంత డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు వాళ్ళు గిట్ట టార్గెట్గా తీసుకున్నారంటే ఎటువంటి కేసు అన్నా కానీ వాళ్ళు డీల్ చేయాలి, ట్రాక్ చేయాలి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు అంటే వాళ్ళు 100% ట్రాక్ చేస్తారు. వాళ్ళు అంత క్యాపబిలిటీ ఎస్పెషల్లీ మన తెలుగు పోలీస్ స్టేషన్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉంది, చేస్తారు. ఆయన టార్గెట్ చేయడం, వార్నింగ్ చేయడం అనేది 100% తప్పు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు ఈ పర్టికులర్ ఛానల్ అంటే ఎస్ ఆఫ్ కోర్స్ బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా చాలామంది చెడిపోతూ ఉన్నారు. మనం దాని గురించి చాలా మాట్లాడినాము. ఎందుకంటే ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే 100% అదైతే బ్లాక్ అయిపోయినట్టుంది. బెట్టింగ్ యాప్స్ని ఎవరు ప్రమోట్ చేసి రావట్లేదు అనుకుంటా, నాకు తెలిసిన నా ఇమాజినేషన్ ప్రకారం. ఇన్ కేసు ఎవరైనా ఇంకా చేస్తాడంటే డెఫినెట్లీ కమెంట్లో మొత్తం ఫస్ట్ షూర్గా చెప్పండి. మనం చేస్తూ ఉంటే వాడిని మళ్ళీ ఒక రకంగా ఏకిపడేద్దాం, ఓకేనా? ఇంకా రవి దొరకడానికి కారణం ఏంటి? మనకు తెలుసు రవి ఈజ్ నాట్ ఏ ఇండియన్ సిటిజన్. యాక్చువల్లీ మన సిటిజన్షిప్ గివ్ అప్ ఇచ్చేసి ఆయన వేరే కంట్రీది సిటిజన్షిప్ తీసుకున్నాడు అంట. అన్ఫార్చునేట్లీ ఆయనకి మ్యారిటల్ స్టేటస్లో ఏమో ఇష్యూ వచ్చేసి వాళ్ళ వైఫ్ డైవర్స్ అప్లై చేసినట్టుంది. దాని గురించి డిస్కషన్ చేయడానికి వచ్చినట్టున్నాడు నాకు తెలిసినంత వరకు. అంటే నేను కూడా న్యూస్ ఛానళ్ళలో దీంట్లో చూసి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అది. సో ఆయన ఇండియాకి రావడము, అవన్నీ జరగడము, వాళ్ళ వైఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే యాక్చువల్ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల నాకు తెలిసినంత వరకు ఒక రకమైన ట్రాక్ని క్రియేట్ చేసినట్టున్నారు. ఇట్లా రావాలి, కంపల్సరీ అటెండ్ చేయాలి, కోర్టుల సెషన్ అట్లాంటివి ఉంటాయి కదా. సో అట్లా రప్పించి మరి పట్టేసుకున్నారని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే దాన్ని సజ్జనార్ సార్ గారు రియల్లీ పర్సనల్గా తీసుకొని మరి చేసిన. ఎందుకంటే సజ్జనార్ సార్ గారు చాలా మటుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి చాలా మాట్లాడినాడు. రవి వచ్చేసి మన డేటా అంతా తీసుకుంటున్నాడు, ఇల్లీగల్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. కానీ డేటాని ఇల్లీగల్గా తీసుకుంటున్నాడు అది అంటే ఐ డూ నాట్ అగ్రీ ఇట్ యాక్చువల్లీ. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వీడియో వ్యూస్ చేస్తున్నప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ కూపంలో పడే వాళ్ళైతే ఒక డిఫరెంట్ ఇష్యూ ఉంటుంది. కానీ మన డేటాని ఇల్లీగల్గా తీస్తున్నారు అదంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. అంటే నాకు తెలిసినంత సైంటిఫికల్గా అది ప్రూవ్ కాదు పోవచ్చు, మనకు బ్రెయిన్ ఉన్నంత కారణం అయితే డెఫినెట్లీ.
ఓకేనా. దిస్ ఈజ్ రియల్లీ ఒక రకంగా చూస్తే ఒక బాధాకరమైన విషయం రవి అరెస్ట్ కావడం. ఒక రకంగా పోలీస్ మీన్స్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించినంత వరకు అయితే వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతుండొచ్చు. కానీ ఈ పర్టికులర్ పైరసీని ఆపగలుగుతారా అంటే నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఈ ఐబొమ్మ అనేది ఒక చిన్న బొమ్మ కాన్సెప్ట్ అయినా కానీ దానికన్నా ఒక పెద్ద తాత ఉంది దాన్ని పైన మూవీ రూల్స్ అన్న కాన్సెప్ట్, దాన్ని అయితే ఎవడు ఏం పీకలేకపోతా ఉన్నాడు. ఇది కాకపోతే ఇంకొక ఛానల్ వస్తుంది, కాకపోతే ఇంకో ఛానల్ వస్తుంది. జనాలు థియేటర్లో డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలు చూడడం కన్నా మొబైల్లో చూడడం కానీ ఇంట్లో టీవీ పెట్టుకొని టీవీలో చూడడం కానీ సాటిస్ఫైగా ఫీల్ అవుతున్నారు. కానీ అంతంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ చెత్త సినిమా చెత్త కంటెంట్ని చూడడానికి ఇష్టపడట్లేదు. ఇంకా మరీ సినిమా చెత్త ఉందంటే ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్లో చూడగో టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి అనుకుంటున్నారు. నాకు అనిపించినంత వరకు అయితే. మీరేమనుకుంటారు రవి గురించి డెఫినెట్లీ మీ అమూల్యమైన కమెంట్ అంతా పోస్ట్ చేయాలి. మీకు కనుక మన కంటెంట్ గట్రా నచ్చుతున్నట్టు అట్లనే సేమ్ టు సేమ్ మన పాస్టర్ సపోర్ట్ చేసినట్టు లైక్స్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేసు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే షేర్ మాత్రం డెఫినెట్లీ చేయండి. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.